అనుకుంటున్నాం. సో ఈ కార్యక్రమంలో ఫస్ట్ లో టు హై ఉంటుంది, అంటే కింది నుంచి పైకి వచ్చే వాళ్ళు ఉంటారు, అంటే కింది స్థాయి నుంచి పై స్థాయికి వెళ్ళడం వల్ల ఇది ఒక మంచి కార్యక్రమం. సో ఈ కార్యక్రమంలో భాగంగా సో కపుల్స్ క్లబ్ ప్రీవియస్ ప్రెసిడెంట్స్ పిఎస్టీలు వాళ్ళ ఒపీనియన్ చెప్పాల్సిన కోరుతున్నాం. సార్ సో రీసెంట్ ఎక్స్టెన్షన్ చైర్మన్ సోమా వెంకటేశ్వర గారిని ఆహ్వానిస్తున్నాం, వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. ప్రభాకర్ గారిని ఆహ్వానిస్తున్నాం, వేదిక మీద ఆహ్వానిస్తున్నాం. గట్టు వెంకటేశ్వర గారు అవసరం. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ కాపీ గారు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ గవర్నర్ బాలకృష్ణ గారు రావడానికి టైం మరొకసారి నమస్కారాలు తెలుపుతూ ఒక చక్కటి కార్యక్రమం. వాసవి క్లబ్స్ అంటేనే మనకు తెలిసింది ఒక సేవా సంస్థ, స్వచ్ఛంద సేవా సంస్థ. మనకున్న దాంట్లో ఆరోగ్యంలో మనకున్న దాంట్లో ఎంతో కొంత మన సంపాదనలో కొంత బాగా ఖర్చు పెట్టారు. మనస్తత్వాలు కేవలం ఆరోగ్యానికి పోషణ ఉంటుంది. సో ఈ కార్యక్రమంలో ముందుగా జిఎస్టీ రావడానికి 5 minutes టైం పడుతుంది కాబట్టి కాస్త ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ఒక 5 minutes. మేడం ప్లీజ్. మేడం చూడండి. जय बोलो वासवी माता की, वासवी माता की जय। जय बोलो वासवी माता की जय। ఆర్యవైశ్యుల కులదైవం లోకమాత శ్రీ వాసవి మాత ప్రపంచానికి చాటిన ప్రేమ, వాత్సల్యం, అహింస, ఆత్మగౌరవాన్ని మనసులో నింపుకొని నా కుటుంబం అంతా సమాజ శ్రేయస్కై కృషి చేస్తూ ఉత్తమ నాయకులుగా కొనసాగుతామని, ఐక్యతకు, విశాల దృక్పథానికి, మానవతా విలువలకు నిలిచి ఆర్యవైశ్య విశ్వవ్యాప్తం చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణ. వాసవి మాతాకి, వాసవి మాతాకి, వాసవి మాతాకి. చాలా మంచిగా జరిగింది. ఈ సంవత్సరం గ్రూప్ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను. వాసవి క్లబ్ నుంచి చాలా సేవా కార్యక్రమాలు ఇది కూడా ఈరోజు నాకపల్లి స్వీకారానికి ఇచ్చేసినటువంటి రగద మహారాజులందరికీ మా నమస్కారాలు. నాకు ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రోగ్రామ్స్ అయినా కానీ ఏ కార్యక్రమాలు
వాళ్ళైనా కానీ చెప్పినట్టుగా అన్నీ చేసుకుంటూ వెళ్తూ అదేవిధంగా మా దృష్టికి వచ్చినటువంటి ఏ ఒక్క సమస్య అయినా పేద ఆదివాస కుటుంబాలకి ఎటువంటి అవసరం ఉన్నా కానీ మేమున్నాము అంటూ అందరితో కలుపుకొని పోతూ వారికి చెదలు వాడడం రావని చెప్పేసి చెప్తున్నాము. అదేవిధంగా ముఖ్యంగా మేము ఎక్కువ ఐ డొనేషన్స్ కూడా సేకరిస్తుంటాము. మన తర్వాత కూడా ఒక పెరిగి కంటి చూపించే కార్యక్రమము చాలా మంచి ప్రోగ్రాము. అగర్వాల్ ద్వారా మేము ఎవరైనా కానీ కాలం చేస్తే ఫ్రీజర్లో పెట్టించిన మినిమం 12 అవర్స్ వరకు వారి దగ్గర నుంచి ఐసేకరణ చేసి అగర్వాల్ హాస్పిటల్ పంపించేసి మేము ఒక చూపులేని వారికి ఇద్దరికి చూపించే ప్రోగ్రాం అయితే చాలా పెద్ద ఎత్తున చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాము. అదేవిధంగా రీసెంట్గా జనవరిలో మేము మన మిరాడాలోని సింగేశ్వర వారి బాడీ కూడా ఆర్గాన్ డొనేషన్స్ కూడా కామిన్ హాస్పిటల్ వారికి ఇప్పించడం జరిగింది. అదేవిధంగా మన ఆర్ఎంసీ కుటుంబాల్లో పేద విద్యార్థులు కానీ ఎవరైనా ఉంటే కనుక ఇంటిమేట్ చేస్తే వారికి చదువుకోవడానికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా మా వంతు కృషి చేస్తూ వారిని ముందుకు తీసుకెళ్దామని చెప్పి కూడా ఆలోచించమైనది. ఇక్కడ వేదిక మీద ఉన్న వారందరూ మాకు ఇప్పుడు ఎవరైతే కోఆపరేట్ చేస్తుందో ఇంకా మాకు తెలియని ఏదైనా ఉన్నా కానీ తెలియజెప్పడము ఏమైనా కామర్చిల బాహుబలి క్లబ్ ప్రెసిడెంట్గా అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. క్లబ్ అధ్యక్షుడు దామర్చంద్ర హనుమంతరావు నా పేరు, బాహుబలి క్లబ్ సెక్రటరీ. నా పేరు నాగరాజు, నేను డైమండ్ క్లబ్ సెక్రటరీ. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా తరఫున ధన్యవాదాలు. నా పేరు లావణ్య, దామర్చంద్ర వనితా క్లబ్ సెక్రటరీ. అందరికీ నమస్కారం. నా పేరు కొండూరు పరమేశ్వర్. వాసవి ఇంటర్నేషనల్ ఈరోజు డిశ్చార్జ్ ప్రోగ్రాం చేసినటువంటి అందరి వాసవికు పేరు పేరున ధన్యవాదాలు. నేను మీ పేరు చెప్పుకోండి. వాసవి క్లబ్ నాకు అంగీకరిస్తూ మీ పదవి పేరు సంస్థ నియమావళికి బద్ధుడనై వాసవి క్లబ్స్ అన్ని కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను
అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను అందిస్తానని సభా సాక్షిగా, వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాను. కంగ్రాచులేషన్స్. ఈరోజు నుంచి మీరు వాసవి కోశాధికారులుగా, అంటే ఖజానా మొత్తం మీ దగ్గర ఉంటుంది. మీరు ఇస్తేనే ఏదైనా కార్యక్రమం జరిగేది. సో ఖజానా బాగా నింపండి. ముందు ముందు ఈ సంవత్సరం అంతా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ మీరు ముందుకెళ్ళాలని, వాసవి మాత ఆశీస్సులు ఎల్లవెల్లలా మీకు ఉండాలని కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ అందరికీ కూడా వాసవి క్లబ్ మీ క్లబ్ పేరు చెప్పుకుంటున్నాం. అంగీకరిస్తూ క్లబ్ సెక్రటరీగా అంగీకరిస్తూ సంస్థ నియమానికి బద్దుడనై క్లబ్స్ అన్ని కార్యక్రమాలలో పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలను అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపించడానికి నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాలను వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేయించుతాను. జై వాసవి. నాకు అధ్యక్షుడిగా అంగీకరిస్తూ సంఘ నియమావళికి బద్దులమై వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఆదేశాలను పాటిస్తూ క్లబ్ నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ క్లబ్ సభ్యుల ఐక్యతకు, ఉన్నతికి, సమాజంలోని అన్ని వర్గాల ప్రజలకు విశిష్ట సేవలు అందిస్తూ క్లబ్ కీర్తి ప్రతిష్టలను పెంపొందించి ప్రగతి పదంలో నడిపిస్తానని నా సమయాన్ని, నా శక్తిని, నా ఆర్థిక సహాయ సహకారాన్ని అందిస్తానని సభా సాక్షిగా, వాసమాత సాక్షిగా ప్రమాణం చేయించున్నాము. కంగ్రాచులేషన్స్. మీ క్లబ్కి ఈ రోజు నుంచి మీరు ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డారు. డిసెంబర్ 31, 2026 అర్ధరాత్రి 12 వరకు కూడా మీరే ప్రెసిడెంట్గా ఉంటారు. కాబట్టి మీరు ఇచ్చే మీ పోస్ట్కి వన్నె తీసుకొచ్చే విధంగా మీరు పనిచేసి మీ పేరుని ఇతరులు వచ్చి కూడా అనే ఈ సంవత్సరం 2026లో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ విద్యాలయంలో 4 సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసుకుని అందరూ మంచి సర్వీస్ చేస్తూ ముందుకు వెళ్ళాలని అందరినీ కోరుతున్నాను. నాకు 2026 సంవత్సరాలు గాను కపుల్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఈ యొక్క బాధ్యతలు ఉపయోగించినందుకు గాను నేను మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నాను. 2026 డిసెంబర్ 31వ తారీఖు వరకు నాకు ఇచ్చినటువంటి కార్యక్రమాలు కానీ, నాకు తోచినంత వరకు సేవా కార్యక్రమాల్లో ముందుండి ప్రతి ఒక్క కార్యక్రమంలో వీలైనంత వరకు సేవా దృక్పథంతోనే పనిచేస్తానని చెప్పి
వాసవి మాత సాక్షిగా ప్రమాణం చేస్తూ ఈ యొక్క బాధ్యతలు నేను స్వీకరిస్తున్నాను. నేను ఈరోజు మిర్యాలగూడ పట్టణంలోని రీజన్ 10లో గల 4 వాసవి క్లబ్స్ వారు ఇక్కడ ప్రమాణ స్వీకార మహోత్సవం నిర్వహించుకున్నారు. ఈ రోజు నుంచి మీరందరూ కూడా చక్కటి సేవా కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని చెప్పి ఆశిస్తున్నాను. మీకు ఎనీ టైం ఏదైనా సహాయ సహకారాలు కానీ సలహాలు కానీ ఎనీ డౌట్స్ ఉన్నా కూడా మా జిఎస్టీ టీంకి ఎనీ టైం కాల్ చేయొచ్చు. మీరు చక్కగా మంచి కార్యక్రమాలతో ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ మరియు ఉన్న వాసవి అందరికీ కూడా పేరు ధన్యవాదాలు. ఈరోజు చీఫ్ గెస్ట్గా మహారాష్ట్ర గవర్నర్ రావడం, పీసీ రావడం, చైర్మన్ గారు, అలాగే వైస్ చైర్మన్ గారు అందరికీ కూడా పేరున స్వాగతం సుస్వాగతం. ఈరోజు లేట్ అయింది, కాకపోతే గుళ్ళు సేవా కార్యక్రమంలో విప్పులో కానీ డైరీలో కానీ ఎన్ని కంప్లీట్ చేస్తున్నాం. ముఖ్యంగా 300 నుంచి 500 డొనేషన్ తీసుకోవడం జరిగింది. కనీసం 1000 మందికి చూపు తెచ్చే దాంట్లో మన వాసవిలో ముందుకి మీ అందరి సహాయ సహకారాలు ఇలాగే ఉండాలి. అలాగే గవర్నర్ గారు కూడా ఈ ప్రోగ్రామ్కి బాగా సపోర్ట్ చేస్తూ ఉన్నారు. మరి ఇక్కడ పాల్గొనడం చూసినట్లయితే గతంలో అందరూ కూడా అన్ని రకాల అన్ని కుల సంఘాలు కానీ అన్ని క్లబ్లు కానీ అందరూ కూడా సపోర్ట్ చేశారు. మరి ఈసారి పాల్గొనడంలో మన బాలన్న ఉన్నాడు, అట్లాగే నవీన్ అన్న గారు ఉన్నారు. వారు కూడా ముందు కార్యక్రమాలలో హై డొనేషన్ కానీ బ్లడ్ క్యాంప్స్ కానీ అన్నింటినీ కూడా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా జరుగుతుంది. సరే, వాసవి క్లబ్ కొత్తగా పిఎస్టీ బాడీ అయింది. అందరికి ఆల్ ది బెస్ట్, అందరికీ మంచి చేయండి. అంతనే చెప్పడానికి ఏం లేదు. థ్యాంక్ యూ. ఈ యొక్క కార్యక్రమానికి ఆహ్వానించినందుకు వాసవి క్లబ్ సభ్యులందరూ కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అధ్యక్షమైన గవర్నర్ గారికి, వాసవి క్లబ్ అధ్యక్షుల వారికి, వివిధ క్లబ్ల నుంచి ఈరోజు నూతనంగా అధ్యక్ష పదవులని కార్యవర్గ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గతంలో సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఇప్పుడు ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గత దాదాపుగా 12 సంవత్సరాల నుంచి కూడా వాసవి క్లబ్ ఆవిర్భాటుగా దాదాపు 13-14 సంవత్సరాలు, అంటే 2014-15 నుంచి దాదాపు ఇప్పటి వరకు కూడా వాసవి క్లబ్ స్థాపించిన దగ్గర నుండి సేవా కార్యక్రమాలు అయితేనేమి, భక్తి అంటే గుళ్ళల్లో కూడా సేవ అంటే అక్కడికి వచ్చిన వారికి సదుపాయాలు కల్పించడంలో కానీ, కంటి డొనేషన్ చేసేవారి కాడ డైమండ్ సినన్న వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని మార్చి వాళ్ళు ఐ డొనేషన్ చనిపోయిన వారు ఐ డొనేషన్ చేసేదాకా కూడా రకరకాలుగా వాళ్ళని ఒప్పించడంలో కానీ, ఇవే కాకుండా చదువుకునే పిల్లలకు కూడా అవి కార్యక్రమాలు చేస్తూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తున్న మీ వాసవి క్లబ్ సభ్యులందరికీ కూడా మీ సేవా కార్యక్రమం ఇదే విధంగా కొనసాగాలని, మీరు చేస్తున్న సేవ వల్ల చాలా మందికి ఉపయోగం కలుగుతూ ఉన్నది. కొంతమందికి అన్నదాన కార్యక్రమాలను కూడా ఆ రోజు పూట గడవడం కూడా కొంత వాళ్ళు సంతోషంగా కూడా భావిస్తూ ఉన్నారు. ఇవే కాకుండా కూడా చదువుకునే పిల్లలకు కూడా పుస్తకాలు ఇవ్వడం, ఫీజుల రూపంలో కూడా మీరు చేస్తూ ఉన్నారు. ఎవరు కూడా మీరు ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఎవరు ఏదైనా కామెంట్ చేసినా కూడా వాటిని పట్టించుకోకుండా మీరు ఇదే విధంగా ముందుకు వెళ్తా ఉన్నారు. వెళ్ళినందుకు కూడా నేను సంతోషిస్తూ మీరు ఈ కార్యక్రమం ఇట్లే కంటిన్యూషన్ చేస్తూ ముందుకెళ్ళాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నిర్వహిస్తున్నాను. మరి ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి ఎక్కువగా టైం తీసుకోకుండా మీ అందరికీ నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన పిఎస్టీకి మా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తూ, అవుట్ గోయింగ్ ప్రెసిడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు కూడా గత సంవత్సరం మీరు చేసిన కార్యక్రమాలను ప్రస్తుత బాధ్యత తీసుకున్న వారికి స్ఫూర్తివంతంగా ఉండేలా సలహాలు సూచనలు ఇస్తూ వాళ్ళు ముందు నడిపించాలని కోరుతున్నాం. సో ఈ సందర్భంగా మీ అందరికీ మేము చెప్పేది ఒకటే, వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది ఈరోజు భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన సంస్థ. సేవా సంస్థలలో ద బెస్ట్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఇండియాలో ఏదైనా ఉంది అంటే ఆర్యవైశ్యుల చేత నడపబడుతూ సమాజంలోని అన్ని వర్గాలకు, కుల మత భేదాలకు దేనికి అతీతంగా అందరికీ సేవలు అందిస్తున్న ఏకైక సేవా సంస్థ ఏదైనా ఉంది అంటే మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్. మరి అట్లాంటి వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ సభ్యులుగా ఉన్నందుకు మనందరం గర్విస్తూ, మరి ఎన్నో ఆర్గనైజేషన్స్, సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా
లైన్స్ కావచ్చు, జేసీస్ కావచ్చు, రోటరీ కావచ్చు, ఇంకా అనేక సంస్థలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఎక్కడో విదేశాల్లో ప్రారంభమై భారతదేశానికి వచ్చాయి. కానీ మన వాసవి క్లబ్స్ ఇంటర్నేషనల్ అనేది మన తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో ప్రారంభమై ఈరోజు దాదాపుగా ఒక 15 నుంచి 20 దేశాలలో ఉండి మొత్తంగా అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా సేవలు అందిస్తున్నటువంటి సంస్థ. అట్లాంటి సంస్థలో ఈరోజు మనం మెంబర్స్గా ఉన్నాం. సో దీన్ని మరింత విస్తరించే విధంగా నూతనంగా బాధ్యతలు తీసుకున్నటువంటి ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్లు మీ సేవలు మరింత విస్తృతంగా చేయడంతో పాటు ఎడ్యుకేషన్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి పేద విద్యార్థులు అంటే ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు ఎక్కువ సమయాన్ని ఇచ్చి వారికి సేవలు అందించేలా కృషి చేయాలని కోరుతూ మరి ఈరోజు ఇక్కడికి మున్సిపల్ చైర్మన్గా ఎన్నుకోబడినటువంటి వారి శ్రీమతికి సంబంధించి బాలు గారు అట్లాగే నవీన్ గారు కూడా ఇక్కడికి రావడం నిజంగా ఆనందదాయకం. మరి రాబోయే రోజుల్లో మీరు చేసే సేవా కార్యక్రమాల్లో వారిని కూడా మమేకం చేస్తూ ఈ సేవా కార్యక్రమాలను ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకెళ్లి రాబోయే రోజుల్లో వాసవి క్లబ్స్ అంటే కేవలం ఒక సేవా సంస్థే కాదు, అన్ని రంగాల్లో ఆధ్యాత్మికంగా, సేవాపరంగా ఇంకా ఏదైనా కార్యక్రమాలు నిర్వహిస్తే కూడా ఖచ్చితంగా భాగస్వామ్యంగా తెలియజేసే విధంగా వారితో పాటు మమేకం అవుతూ ముందుకు పోవాలని కోరుకుంటూ మరి నాకు ఈరోజు ఇక్కడ ఈ అవకాశం కల్పించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. శ్యామ్ సుందర్, గోర్గండి శ్యామ్ సుందర్. నేను ఎస్పీ మోడల్ హై స్కూల్ కరస్పాండెంట్ కమ్ ప్రిన్సిపల్, ఫౌండర్ కూడా. అయితే యాక్చువల్గా ఏంటంటే ఈ ఆర్సీగా ఎదగడానికి కారణం ఏంటంటే ముందుగా ఫస్ట్ ట్రెజరర్గా మీలాగానే జాయిన్ అయ్యాను. తర్వాత ట్రెజరర్, సెక్రటరీ, ప్రెసిడెంట్, జెడ్సీ అట్లా అంచెలుగా వస్తూ ఈరోజు నాకు ఒక బాధ్యత ఆర్సీగా రావడం జరిగింది. సో ఆర్సీగా ఈ కార్యక్రమానికి ఇంత స్థాయికి రావడానికి కారణం ఏంటంటే మా బావగారు మాసిటి శ్రీనివాస్ గారు ఎప్పుడు ఏదో ఒకటి ఖచ్చితంగా సేవా కార్యక్రమం ఉండాలి, చేయాలి. ఇలాంటి కార్యక్రమాల ద్వారా కొద్దిగా ఇన్స్పిరేషన్ అంటే మీ ద్వారా వాళ్ళ వేరే వాళ్ళకి ఉంటుంది, అలా సిస్టంలో వెళ్ళిపోతుంది. సో వాసవి క్లబ్స్ అనేది చాలా చక్కటి సంస్థ. ఇంకా మళ్ళీ ఎందుకంటే ఇక్కడ వచ్చిన వాళ్ళు వెళ్ళలేరు, ఖచ్చితంగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. కాబట్టి దయచేసి ఎంత ఎక్కువ వస్తే అంత మంచిది, ఎంత ఎక్కువ సేవ చేస్తే అంత మంచిది. జస్ట్ ఒక్క నిమిషం అండి. సో వాసవి క్లబ్స్ అనేది చాలా చక్కటి ఆర్గనైజేషన్. ఈ సేవా సంస్థ ద్వారా చాలా రకాలుగా ఉపయోగపడింది. ముఖ్యంగా ముందు ఏంటంటే బ్లడ్ డొనేషన్స్. విపత్తర పరిస్థితి వచ్చినప్పుడు బ్లడ్ ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. ఎందుకంటే బ్లడ్ తీసుకోవడం కానీ ఇవ్వడం కానీ ఇప్పించడంలో కానీ ముందు ఉంటారు. సో మేము కూడా కష్టాలు ఉన్నప్పుడు చాలా వరకు ఇబ్బందులు ఉన్నప్పుడు నేను బ్లడ్ అడగగానే ఇక్కడి నుంచి వాసవి క్లబ్స్ ద్వారా పొందాను. ఆర్గాన్ డొనేషన్స్ కూడా, ఐ డొనేషన్స్, ఆర్గాన్ డొనేషన్ క్యాంప్స్ కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తున్నాం. సో అన్నదానం కూడా, అమావాస్య అన్నదానం అని క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ చాలా ఉన్నాయి. ఆ క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తప్పకుండా పాటిస్తున్నారు. సో ప్రతి నెల ఏదో ఈవెంట్ ఉంటుంది. మనం చేసే కార్యక్రమాలు పిఎస్టీస్ అందరూ కూడా దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. మీకు ఇచ్చిన బుక్లో ఏదైతే క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా నేను ఆర్సీగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ టైం లేదు కాబట్టి సో ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ పిఎస్టీస్ అందరూ కూడా చాలా చక్కగా ఈ సంవత్సరం సేవా కార్యక్రమాలు చేసి మరి సక్సెస్ఫుల్గా అంటే బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు కూడా తీసుకోవాలి, బెస్ట్ సెక్రటరీగా, బెస్ట్ ట్రెజరర్ కూడా అవార్డ్స్ కూడా తీసుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ. మనం మొదటిగా ఇక్కడ మీ అందరినీ ఇక్కడ ఈ కార్యక్రమానికి ఇచ్చిన జరుగుతున్న మన పిహెచ్డి ప్రమాణ స్వీకారానికి ప్రోగ్రామ్ చైర్మన్ అయిన మాస్టర్ శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడికి క్యాబినెట్ టీం విచ్చేసిన క్యాబినెట్ టీం అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ మరి మన అతిథులు ఇక్కడికి చైర్మన్, వైస్ చైర్మన్ గారి భర్తలు రావడం జరిగింది. చాలా సంతోషం. మరి వాసవి క్లబ్ ఇక్కడ మిరాగూడలో చేసే ప్రతి కార్యక్రమం కూడా మీ సహాయ సహకారాలు అందించాల్సిందిగా మొదటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాము. తదుపరి మరి ప్రెసిడెంట్స్, సెక్రటరీ, ట్రెజరర్ ఎవరైతే బాధ్యత తీసుకున్నారో మరి ఈ సంవత్సరం మీరు ఆర్సీ గారి దగ్గర కూర్చొని మన క్యాబినెట్ ఓపీడీఎస్కి వచ్చి ఉంటే పర్వాలేదు. లేదు అంటే మీ బాధ్యతలు ఏం చేయాలి, ప్రెసిడెంట్ ఏం చేయాలి, సెక్రటరీ ఏం చేయాలి, ట్రెజరర్ ఏం చేయాలని మొదటిగా మనకి ఇచ్చిన విప్రో పుస్తకంలో కూడా ఈ డ్యూటీస్ ఉంటాయండి. దయచేసి మీరు అందరూ కూడా అవి ఒకసారి చదువుకోండి. ఏదైనా డౌట్ ఉంటే కూడా నాకు కాల్ చేయొచ్చు, లేదా మెసేజ్ పెట్టి నేను మీకు కాల్ చేసి మీకు మాట్లాడతాను. సో మీరందరూ కూడా రిక్వెస్ట్ చేసి ఏంటంటే మీకు ఇచ్చిన పోస్ట్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా, నమ్మకంగా, కష్టపడి పేరు తెచ్చుకునే విధంగా పనిచేయండి. ఏమైనా పర్మనెంట్ ప్రాజెక్టులు చేస్తే మన పేరు చిరస్థాయిగా ఉంటుంది కాబట్టి వచ్చినమా పోయినమా అనేది కాకుండా ఇవన్నీ తీసుకొచ్చే విధంగా మీరు పనిచేయాలని కోరుచు. మరి
పెట్టాలనేది మనం ప్లాన్ చేసుకున్నాము. అయితే నేను అది ఇప్పుడు అనౌన్స్మెంట్ చేయలేదు. చేద్దామనుకున్న టైంలో ఇప్పుడు వార్ నడుస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ట్రావెల్ వాళ్ళందరూ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇంకో 20 days వరకు ఇబ్బందిగా ఉంటుంది సార్. దయచేసి మరి 20 days తర్వాత అంటే మనకి ఇప్పటికే ఆల్రెడీ మంత్ ఎండింగ్ లో మనకి తగ్గనే మీటింగ్ క్యాబినెట్ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ట్రెజరర్ ఆ పై స్థాయి అంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆ కార్యక్రమాలు అక్కడ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్ అంటే నూతనంగా చేసి టీం పైన ఎవరైతే బాధ్యతలు తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ప్రమాణ స్వీకారం ఉంటుంది అక్కడ. దయచేసి మీరందరూ కూడా ఎవరైతే పిఎస్టీస్ ఆ పై స్థాయిలో ఉన్నారో వాళ్ళందరూ కూడా మీటింగ్కి రావాల్సిందిగా కోరుచున్నాను. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో ఈ సంవత్సరం చాలా కార్యక్రమాలు చేపట్టింది. అంటే ఏంటంటే 65 సంవత్సరాలు పరిపూర్ణంగా కాబోతున్న సందర్భంగా జిల్లా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 65 కార్యక్రమాలు చేపట్టారు. మీరందరూ కూడా నేను ఆర్సీ గారిని కలిసి మీ అందరు ప్రెసిడెంట్ సెక్రటరీ కూడా 65 కార్యక్రమాల గురించి కూడా మీకు తెలియజేయడం జరుగుతుంది. క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటాయి. అవి క్యాలెండర్ ఆఫ్ ఈవెంట్స్ తో పాటు డిస్ట్రిక్ట్ లో మేము కొన్ని స్కీమ్స్ ఇచ్చాము. ఎవ్రీ మంత్ 1 నుంచి 2 స్కీమ్స్ ఇచ్చాము. అవి మీరు కంప్లీట్ చేస్తూ ఆ టాస్క్ మీకు దానికి సంబంధించిన గిఫ్ట్ కూడా మీకు అందుతాయి. కాబట్టి మీరు అందరూ కూడా ఆర్సీ గారి దగ్గర ఈ ఇన్ఫర్మేషన్ తీసుకొని కార్యక్రమాలు చేయాల్సిందిగా కోరుచున్నాను. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఈ సంవత్సరం మహిళలకి ప్రాధాన్యత ఇచ్చి వాసవి క్లబ్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కీమ్ ఒకటి రిలీజ్ చేశారండి. లాస్ట్ ఇయర్ వరకు ఎవరైనా తీసుకోవడానికి అవకాశం ఉండే 20,000 రూపాయలు. కానీ ఈ సంవత్సరం మాత్రం వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ మాత్రం మహిళలకి పెద్దపీట వేసి 50,000 రూపాయల వరకు వడ్డీ లేని రుణము వీసీ నుంచి ఇస్తారు. దానికి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. కాబట్టి మీరు ఎవరైనా నూతన వ్యాపారం ఎవరైనా స్కీమ్స్ ఉంటే కానీ మీరు చేయాల్సిన బిజినెస్ ఎవరంటే కూడా దాంట్లో ప్రెసిడెంట్ గారు ఆర్సీ గారి ద్వారా మా దగ్గరికి వస్తే ఆ వడ్డీ లేదు మేము గ్రూప్ ఆఫ్ మెంబర్స్ ఒక 5 ఉన్నామంటే మినిమం 5 కలిపి 2,50,000 రూపాయల వరకు కూడా మన వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా వచ్చడానికి అవకాశం ఉంది. కాబట్టి అట్లా ఎవరైనా ఉంటే కూడా 5 తీసుకొచ్చి మీ ప్రాజెక్టు మీరు ఏం చేయాలనుకుంటున్నారు దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా తయారు చేసి కూడా మీరు ఇస్తే 2,50,000 రూపాయలు 5 ఇస్తున్నారు. అంటే డ్వాక్రా మహిళలకు ఏదైతే గవర్నమెంట్ ఇస్తుందో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ కూడా ఈ సంవత్సరం ఆ విధంగా 50,000 నుంచి 2 ఇండివిజువల్ గానే తీసుకోవచ్చు లేదా గ్రూప్ ఆఫ్ మెంబర్స్ పైన తీసుకోవచ్చు. కాబట్టి ఆ స్కీమ్ అందరూ కూడా యూటిలైజ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాము. మరి వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ లో మనకు చాలా కార్యక్రమాలు ఇచ్చారు ఈ సంవత్సరము. మరి వీకేఎస్పీ వాసవి కుటుంబ సురక్ష పథకం అని ఉంటుంది. అది చాలా మంది ఉంటారు. 5,000 సభ్యత్వానికి మనం పరిపూర్ణంగా తీసుకోవడానికి ఈ సంవత్సరం చేస్తున్నాము. ఆ కుటుంబంలో 5,000 మంది ఎవరైతే మెంబర్స్ జాయిన్ అవుతారో వారి కుటుంబంలో ఎవరైనా 2 years దాకా ఉండాలి. మెంబర్షిప్ తీసుకుని 2 years దాకా ఉండాలి మన దాంట్లో వీకేఎస్పీలో. సో దాని కండిషన్ ఏంటంటే క్లబ్ లో మెంబర్షిప్ రన్నింగ్ ఉండాలి, క్లబ్ రన్నింగ్ లో ఉండాలి, ఆ వీకేఎస్పీ రన్నింగ్ లో ఉండాలి, ఎక్కడ కూడా డ్యూ ఉండకూడదు. సో అలా ఉన్న వారికి 2 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే దాంట్లో నార్మల్ గా చనిపోతే ఆ కుటుంబానికి ఈ 5,000 మంది కలిపి 100 రూపాయలు చొప్పున 5,00,000 రూపాయలు ఆ కుటుంబానికి వస్తుంటాయి. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే దాంట్లో కూడా మనం జాయిన్ కావాలి. దానికి జాయిన్ కావడానికి 3,000 రూపాయలు మొదటిగా కట్టాలి. సభ్యులకు వెళ్ళి 100 రూపాయలు కలెక్ట్ చేసి ఆ 5,00,000 రూపాయలు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా ఆ కుటుంబానికి ఇవ్వడం జరుగుతుంది. ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ మిస్గైడెన్స్ జరుగుతున్నాయి కొన్ని. అది ఏంటంటే జరిగింది. ఎందుకంటే వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ లో లేదు కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు కాబట్టి ఇవ్వలేదు. ఎలిజిబిలిటీ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా 2 సార్లు 3 సార్లు కూడా అమౌంట్ విల్టర్ వైజ్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాము. మనకి మీరు ఇప్పుడు టైం చాలా తీసుకుంటుంది. ఇప్పటికే కాలం ఆర్సీ గారు చూస్తా ఉన్నారు. అది క్యాబినెట్ కానీ ఎవరైనా కాల్ చేసి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మేము చేస్తాము. మీ అందరూ కూడా వాసవి క్లబ్ మెంబర్షిప్ ఇంకా ఈ సంవత్సరం 2 నింతలు పెంచాల్సిందిగా ఆర్సీ ద్వారా మరి ప్రెసిడెంట్ సెక్రటరీ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ దాన్ని కూడా ఈ సంవత్సరం ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ గారు 1,00,000 మెంబర్షిప్ పెట్టారు. అది ఇప్పుడు సుమారు దాదాపు ఒక 80,000 మెంబర్షిప్ వరకు మనకు ఉన్నది. ఇంకొక 20,000 మెంబర్షిప్ కంప్లీట్ చేయడానికి మనకి మంత్ ఎండింగ్ వరకు అవకాశం ఉంది. దయచేసి మీరందరూ కూడా బ్రింగ్ 1 గెట్ 1 అనే విధంగా మన అందరూ కూడా మన ద్వారా మన సభ్యులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక క్లబ్ సభ్యత్వం వాళ్ళతో జాయిన్ చేసే విధంగా మీరందరూ కూడా ప్రోత్సహించాల్సిందిగా కోరుతున్నాను. నాకు ఈ అవకాశం కల్పించిన మరి ఆర్సీ శ్యామసుందర్ గారికి, మరి ప్రోగ్రామ్ చైర్మన్ అయిన శ్రీనివాస్ గారికి, మరి ఇక్కడ విశేషం మా వైస్ గవర్నర్స్ గారు కానీ, ఐఈసీ ఆఫీసర్ కానీ, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ కూడా అందరూ కూడా పేరున వారికి ధన్యవాదాలు.
तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाए तव जय गाना जय